ఇప్పుడు చాలామంది పాస్టర్లు మీకొచ్చే జీతంలో 10% తీసి పక్కన పెట్టు అని చెప్పి బెదిరిస్తున్నారు కూడా. అయి బెదిరించే వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో. ఇప్పుడు అలా 10% ఇవ్వమని బైబిలే చెప్పింది. బైబిల్‌లో మలాకి గ్రంథంలో కానీ, ఇతర కొన్ని చోట్ల గానీ మీరు సంపాదించిన సంపాదనలు మీ చర్చికి అట్టు ప్రతి పెట్టుకుంటూ నెలానా అండి? ప్రతి నెల ఇవ్వాలి. అంటే ఆహా! ఇదొక దశంభాగం మాత్రమే కాదు. ఇప్పుడు ఒకరు 20,000 జీతం అనుకోండి మేడం. మిడిల్ క్లాస్ కన్నా తక్కువే కదా! 20,000 జీతంలో ప్రతి నెల 2,000 దశంభాగం ఇవ్వాలి. ఆ కుటుంబంలో నలుగురుంటే, నలుగురు ప్రతి ఆదివారము కానుకలివ్వాలి. అది 50-100 వరకు ఉంటుంది. ఈ దశంభాగం సెపరేటు, ప్రతి నెల ఇచ్చే కానుకలు సెపరేటు. వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకుంటే, ఆ ప్రార్థనకు కూడా వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి. ఒక 500 అలా అవుతుంది. వాళ్ళకి భోజనాలకు కూడా ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. అదొకటి. క్రిస్మస్ రాంగానే ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. 1000-2000 ఇవ్వాలి. అంటే ఈ దశంభాగం సెపరేటు, కానుకలు సెపరేటు, ప్రత్యేకంగా ప్రార్థన చేపించుకుంటే ప్రత్యేక కానుకలు సెపరేటు. ప్రత్యేక కానుకలు 500 కావచ్చు, 1000 కావచ్చు. అది 100, 200 ఉండదు. అదొక సెపరేటు.